నందు అప్పుడు ఫ్యామిలీ కండిషన్ ఎలా ఉంది మధు అక్కడ? అంటే ఇప్పుడు ఆయనకి మొట్టమొదటిసారి ఆయన హెల్త్ అప్సెట్ అయిన దగ్గర నుంచి కూడా ఫ్యామిలీ ఆయనతో పాటే ఉన్నారు అక్కడ. పరిస్థితి చాలామంది నాయకులు వస్తున్నారు, కేసీఆర్ వచ్చారు, కేటీఆర్ వచ్చారు, హరీష్, ఇలా చాలామంది నాయకులు వస్తున్నారు, కలుస్తున్నారు, మాట్లాడుతున్నారు, వాళ్ళకి ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. బట్ రోజు రోజుకి ఇప్పుడు గంట గడిచే కొద్దీ కూడా ఆయన ఆరోగ్యం మరింత క్షీణిస్తుందంటూ వస్తున్నటువంటి అప్డేట్స్ నేపథ్యంలో ఇంకా ఇంతమంది నాయకులు అక్కడికి మరోవైపు చేరుకుంటున్నటువంటి పరిస్థితుల్లో అక్కడ ఎలా మానిటర్ చేసుకుంటున్నారు హాస్పిటల్లో అంతమంది నాయకులు మరి వస్తూ ఉంటే? మరోవైపు ఫ్యామిలీ కండిషన్ ఎలా ఉంది, వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా తెలుస్తున్నాయా మధు? 5th ఫ్లోర్లో కుటుంబ సభ్యులు ఉన్నారు, టోటల్ టీము, భార్య, కొడుకు, కూతురు, వారితో పాటు దగ్గర బంధువులంతా కూడా 5th ఫ్లోర్లో యశోద హాస్పిటల్ 5th ఫ్లోర్లో ఉన్నారు. 6th ఫ్లోర్ ఐసీయూలో ఆయనకు సంబంధించినటువంటి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. సో ఆయన ఐసీయూలో ఉన్నారు, ఎవరిని అనుమతించట్లేదు, కుటుంబ సభ్యులను కూడా లోపలికి అనుమతించినటువంటి సిచ్యువేషన్ ఉంది. మనం విజువల్స్లో చూస్తే కేసీఆర్ కూడా మిర్రర్ నుంచి, ఆ గ్లాస్ నుంచి కేవలం పరామర్శించి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి అక్కడ నుంచి ఎవరిని అలౌ చేయట్లేదు. కేవలం స్పెషలైజేషన్ డాక్టర్స్, డెడికేటెడ్ టీమ్ ఎవరినైతే సుదర్శన్ రెడ్డికి అలాట్ చేసిందో యశోద యాజమాన్యం, వాళ్ళు మాత్రమే 4 to 5 మెంబర్స్ మాత్రమే లోపలికి వెళ్తున్నారు. అందులో క్లీనింగ్, డాక్టర్స్, సర్జరీ సజెస్ట్ చేసేటువంటి వాళ్ళు, మిగతా వాళ్ళు ఎవరిని అలౌ చేయట్లేదు. ప్రస్తుతం కుటుంబ సభ్యుల పరిస్థితి అత్యంత విషాదకరంగా, అత్యంత ఆందోళనకరంగా ఉన్నటువంటి సిచ్యువేషన్. భార్య ఆయన ఇప్పుడైతే స్ట్రోక్ వచ్చి ఆసుపత్రికి, రోహిణి హాస్పిటల్లోనే ఆమె తట్టుకోలేకపోయినట్టుగా తెలిసింది. అప్పటి నుంచి ఆయనను డైరెక్ట్గా చూడాలంటే కూడా ఆమె ధైర్యం చేయలేకపోతున్నారు. ఆమె కూడా ఎమోషన్ అవుతా ఉన్నారు. ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ విషయంలో చాలా అత్యంత దారుణమైనటువంటి పరిస్థితి కాబట్టి కుటుంబ సభ్యులు తట్టుకోలేనటువంటి పరిస్థితి ఉంది. పిల్లలు కూడా చిన్న పిల్లలు కావడం, ఒక అబ్బాయి 10th క్లాస్ చదువుతూ ఉన్నారు, మరొక పాప చిన్న వయసు 3 సంవత్సరాలు, 3వ తరగతి చదువుతా, 3rd క్లాస్ చదువుతూ ఉన్నటువంటి పరిస్థితి. పిల్లలు కూడా చిన్నవాళ్ళు కావడం, పెద్దగా అవగాహన లేకపోవడం, అంటే తల్లిని ఓదార్చేటువంటి స్టేజ్లో కూడా ఇప్పుడు ఆమె దుఃఖాన్ని దిగమించుకోవాలి, సిచ్యువేషన్ని ఫేస్ చేయాలి, పిల్లల్ని చూసుకోవాలి, ఇట్లాంటి పరిస్థితి ఉంది. ఆమె నిజంగా అత్యంత దారుణమైనటువంటి సిచ్యువేషన్ని ఆ కుటుంబం ఫేస్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. పెద్ద సుదర్శన్ రెడ్డికి కాస్త పార్టీలతో సంబంధం లేకుండా మిగతా వాళ్ళతో కూడా పెద్ద ఎత్తున అనుబంధం ఉంది వాళ్ళకు సంబంధించినటువంటి విషయాల్లో. సో వీటన్నిటి నేపథ్యంలో జరుగుతున్నటువంటి పరిస్థితులను ఫ్యామిలీ అత్యంత క్రూషియల్ సిచ్యువేషన్ని ఫేస్ చేస్తూ ఉంది. బంధువులు వచ్చారు, మిగతా వాళ్ళు తెలిసిన వాళ్ళు వచ్చారు, కానీ వాళ్ళను ఓదార్చడం ఎవరి వల్ల కాలటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. మనం చూస్తాం కుటుంబ సభ్యుల్ని, కేసీఆర్, కేటీఆర్, తర్వాత మిగతా వాళ్ళు, సీతక్క, ఇంకా మిగతా నాయకులు అందరూ వస్తున్నారు, ఓదారుస్తూ ఉన్నారు. నిన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వచ్చారు, కుటుంబ సభ్యుల్ని కలిసిపోయినటువంటి పరిస్థితి. వీటన్నిటి నేపథ్యంలో చాలా అత్యంత విషాదకరమైనటువంటి పరిస్థితి ఉంది. మీరు చెప్పిన సమాచారం ప్రకారం ఇప్పుడు ఏదో కష్టమే, ఒక ఫైనల్ స్టెప్ ఏదో ఉంది, ఒక క్రూషియల్ ట్రీట్మెంట్ ఏదో అందించబోతున్నారు అని చెప్తున్నారు. సో ఆ రిజల్ట్ రావడానికైనా సరే ఇప్పుడు ఎంత టైం కీలకంగా మనం చూడొచ్చు? ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎప్పటిలోపు ఒక అప్డేట్ వచ్చే అవకాశం కనిపిస్తుంది మనకి? ఎగ్జాక్ట్లీ, దీంట్లో మొత్తం గతంలో ఆల్రెడీ ఇక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్స్ ఉన్నాయి. మనం చెప్పినట్టు స్ట్రోక్ కానీ, యాక్సిడెంట్ కానీ, షాక్ గురవడం కానీ, ఇంకా అత్యంత కొన్ని అనుకోకుండా జరిగే ప్రమాదాల విషయంలో కొన్ని ఇట్లాంటివి అనుభవం ఉంది డాక్టర్లకి. దాంతోపాటు ఎక్స్పర్టీస్ సలహాలు తీసుకుంటున్నారు. ఇప్పుడు ఇచ్చేటువంటి క్రూషియల్ ట్రీట్మెంట్, చాలా ఫైనల్ ట్రీట్మెంట్ ఏదైతే ఉందో, దీని తర్వాత 4 to 5 hours బాడీ రికవరీ, అంటే బాడీ రియాక్ట్ కాకపోతే, బ్రెయిన్ రియాక్ట్ కాకపోతే కుటుంబ సభ్యులకు వాళ్ళు ఒక సమాచారాన్ని చేరవేసేటువంటి అవకాశం ఉంటుంది. అంటే డిసిజన్ ఈజ్ యువర్స్ అనేటువంటిది. ఆల్రెడీ వెంటిలేటర్ పైన ఉన్నారు, ఆయన ఆల్రెడీ కోమాలో ఉన్నటువంటి పరిస్థితి. కోమాలో ఉన్నటువంటి వ్యక్తికి ఇదే లైఫ్ సపోర్ట్తో నెల ఇవ్వచ్చు, 2 నెలలు ఇవ్వచ్చు, 6 నెలలు కూడా ఇట్లాగే ట్రీట్మెంట్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కానీ దానివల్ల ఫలితం ఉండకపోవచ్చు, జనరల్గా మనం చూసాం గతంలో. కానీ ఎప్పుడో కొన్ని సందర్భాలలో, కొన్ని కోట్లలో ఒక్కరికి చిన్న మిరాకిల్ జరిగేటువంటి అవకాశం ఉంది. 6 నెలలు కోమాలో ఉండి కోలుకున్నటువంటి వ్యక్తి అనేటువంటిది కొన్ని చూస్తాం. సో ఆ ధైర్యం ఉండాలి పరిస్థితి. కానీ బ్రెయిన్ సంబంధించినటువంటిది చిన్న యాక్టివిటీ ఉంటేనే లైఫ్ సపోర్ట్ కొనసాగించేటువంటి అవకాశం ఉంటుంది. అంటే వాళ్ళ స్కానింగ్లో, ఎంఆర్ఐలో కానీ, సిటీ స్కాన్లో కానీ డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ట్రీట్మెంట్కి సహకరించే, ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేసే మెడికేషన్తో బాగయ్యే పరిస్థితి ఉందంటే మాత్రం లైఫ్ సపోర్ట్ కంటిన్యూ చేసే పరిస్థితి ఉంటుంది. కానీ ఇన్ని టెస్టుల తర్వాత ప్రస్తుతం పెద్ది సుదర్శన్ రెడ్డి బ్రెయిన్ యాక్టివిటీ ఏ మూమెంట్ లేదు అంటే మాత్రం డాక్టర్స్ కుటుంబ సభ్యులతో మాట్లాడే సిచ్యువేషన్ ఉంది. ఈరోజు 10:30 తర్వాత ఇవ్వబోయేటువంటి ట్రీట్మెంటే అత్యంత కీలకం
పెద్ది సుదర్శన్ రెడ్డికి సంబంధించినటువంటి ఆరోగ్య విషయంలో దీని తర్వాత 4 to 5 hours లోపల రిజల్ట్ వస్తే పెద్ది సుదర్శన్ రెడ్డికి అంటే ఇది ఫైనల్ ట్రీట్మెంట్ కాబట్టి చిన్న మూమెంట్ వచ్చినా మళ్ళీ తదుపరి మెడికేషన్ కోసం డాక్టర్లు ఆలోచించే అవకాశం ఉంటుంది. ఈరోజు ఇచ్చే 10:30 తర్వాత ఇచ్చే మెడికేషన్ ఒకవేళ రియాక్ట్ కాకపోతే మాత్రం కుటుంబ సభ్యులతో డాక్టర్లు మాట్లాడేటువంటి సిచ్యువేషన్. దాంతోపాటు బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కూడా సమాచారం ఇచ్చే పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ మధు, ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తూ ఉండండి. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో సిచ్యువేషన్ కొంత క్రిటికల్గా ఉన్నట్లుగా తెలుస్తోంది. సమ్ ఫైనల్ రన్ ఏదో ఉంది అని చెప్తున్నారు, అంటే ఒక ఫైనల్ ట్రీట్మెంట్ ఒకటి ఇవ్వబోతున్నారు. ఇట్స్ వెరీ కాంప్లికేటెడ్ అని కూడా తెలుస్తోంది. అయితే ఒకవేళ ఇప్పుడు చేయబోతున్నటువంటి ఈ ట్రీట్మెంట్ తర్వాత రెస్పాన్స్ వస్తే మంచి జరుగుతుంది. ఒకవేళ కనుక ఇప్పుడు కూడా రెస్పాండ్ అవ్వకపోతే ఇక పరిస్థితి చేయిదారిపోతుంది అంటూ కూడా డాక్టర్స్ చెప్తున్నట్లుగా తెలుస్తుంది. దే ఆర్ ట్రయింగ్ దే లెవెల్ బెస్ట్. ఇప్పటికే యుఎస్ నుంచి కూడా డాక్టర్స్ మానిటర్ చేస్తున్నారు సిచ్యువేషన్ని. ఈ నేపథ్యంలో చాలామంది బీఆర్ఎస్ నాయకులు కూడా అక్కడికి చేరుకుంటున్నారు. అలాగే ఇతర పార్టీలకు సంబంధించిన నాయకులు, ఈవెన్ విదేశాల నుంచి కూడా చాలామంది ఆయన్ని చూడడానికి అక్కడికి వస్తున్నారు అంటూ తెలుస్తుంది. ఆయన ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ. ఈ నేపథ్యంలో మరికొద్దిసేపట్లో డాక్టర్స్ ఒక స్పెషల్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయబోతున్నారు. అండ్ అట్ ది సేమ్ టైం ఒక స్పెషల్ హెల్త్ బులెటిన్ కూడా బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు కుటుంబ సభ్యుల పరిస్థితి గంటకి వాళ్ళు కూడా మరింత కుంగిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ అంశానికి సంబంధించి ఎప్పటికప్పుడు మధు అక్కడ హాస్పిటల్ దగ్గరే ఉన్నారు, డీటెయిల్స్ అందిస్తూ ఉంటారు, మనకి మినిట్ టు మినిట్ అప్డేట్స్ అందిస్తూ ఉంటారు. ఆర్టీవీ మీకు ఎవ్రీ మైనర్ డీటెయిల్ కూడా మీకు అందిస్తూనే ఉంటుంది. మీ అభిప్రాయాలను కూడా కామెంట్ చేయొచ్చు, మాతో షేర్ చేసుకోండి. I'm Dheeraj, a doctor and a photographer. I'm in fine art. At Anurag University, be everyone you dream to be. ఏం కొన్నావురా? అమ్మకి 10, అత్తమ్మకి 6, అమ్మమ్మకి 4 కేజీలు చీరలు మావా. అబ్బో, ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. చుడిదారు, మెన్స్ వేర్, కిడ్స్ వేర్ 1+1, 2+1 మస్తు ఆఫర్లు ఉన్నాయి. మరి ఇంకా మాంగళ్య ఆషాఢం కేజీ సేల్ అంటే తెలుసు కదా. మాంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. జలుబు, తలనొప్పి, ఒళ్ళు నొప్పుల నుంచి ఉపశమనం శాస్త్రీబామ్. జలుబు, తలనొప్పి, ఒళ్ళు నొప్పుల నుండి ఉపశమనం శాస్త్రీబామ్ ఇప్పుడు 5 రూపాయల ప్యాక్ లో కూడా. బోనాల పండుగ జోర్దార్గా చేయాలని ఆలోచన చేస్తున్నారా? అయితే కిసాన్ ఫ్యాషన్ మాల్ లా అద్రిపోయే ఆఫర్లున్నాయి. జోర్దార్గా షాపింగ్ చేయండి. పండుగ అయినా, దావత్ అయినా, పట్టైనా, ఫ్యాషన్ అయినా కిసాన్ ఫ్యాషన్ మాల్. నమస్కారం, నేను మీ అనసూయ భారద్వాజ్. ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ ఏపీ అండ్ తెలంగాణలోని 24 స్టోర్స్ లో సరికొత్త ఆఫర్స్ తో మీ ముందుకు వస్తుంది. అంతేకాకుండా ఈ ఆషాఢ మాసంలో మన ప్రత్యేకత, కిలో చీరలు కొనండి, అర కిలో చీరలు ఉచితంగా పొందండి. Pure and its form with grace made noble.